కోవిడ్-19 సమయంలో స్టాక్ మార్కెట్ ఎంతలా పతనమయ్యిందో మనకి తెలుసు. అయితే ఇలాంటి పతనాలు స్టాక్ మార్కెట్‌కి కొత్తేం కాదు. అంతకుముందు చాలాసార్లు స్టాక్ మార్కెట్ పతనమయ్యింది. అందులో మొట్టమొదటిగా స్టాక్ మార్కెట్ పతనమయ్యింది 1929లో. దీని గురించి నేను డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 2000 సంవత్సరం నుండి 2002 మధ్యలో వచ్చిన భారీ స్టాక్ మార్కెట్ పతనం గురించి. దీనినే డాట్‌కామ్ బబుల్ లేదా ఇంటర్నెట్ బబుల్ అని కూడా అంటారు. ఈ డాట్‌కామ్ బబుల్ వల్ల ఇన్వెస్టర్లందరికీ అప్పట్లో $5 ట్రిలియన్ నష్టం వచ్చింది. అప్పట్లోనే $5 ట్రిలియన్ నష్టం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు భారతదేశ జీడిపియే $2.93 ట్రిలియన్ ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత భారీగా ఇన్వెస్టర్లు లాస్ అయ్యారు. అయితే చాలామందికి ఈ డాట్‌కామ్ బబుల్ గురించి తెలియదు. కనీసం ఎక్కడ కూడా విని ఉండరు. అయితే ఈ డాట్‌కామ్ బబుల్ క్రాష్ అంటే ఏంటి? దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? అసలు ఈ డాట్‌కామ్ క్రాష్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 1996 నుండి ఇంటర్నెట్ యొక్క బూమ్ మొదలైంది. ఇంటర్నెట్ అనేది అప్పుడే అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీ. దీనిపైన ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఉండేవారు. సో ఇంటర్నెట్ వాడకం రోజుకు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీనివల్ల ఇంటర్నెట్ బేస్డ్ బిజినెసెస్, ఆన్లైన్ బేస్డ్ బిజినెసెస్ చాలా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇంటర్నెట్ యొక్క రెవల్యూషన్ మొదలవ్వడం, అలాగే ఆ ఇంటర్నెట్ వల్ల ఆన్లైన్ బిజినెస్లు కూడా మంచిగా గ్రో అవ్వడం చూసిన ప్రజలు ఫ్యూచర్ మొత్తం ఇంటర్నెట్పై అండ్ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్పై ఉంటుంది అని అనుకున్నారు. ఇంటర్నెట్ యొక్క వాడకం పెరగడం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ అనేది పెరుగుతుందని, దీనివల్ల కంపెనీలు మంచి లాభాల్లోకి వస్తాయని, ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్లు వస్తాయని ప్రజలందరూ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై హెవీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ కంపెనీ పేరు పక్కకు .com అని ఉంటుందో ఆ కంపెనీలన్నిటిపై గుడ్డిగా మినిమం ఆలోచించకుండా దాదాపు అందరూ ఇన్వెస్ట్ చేశారు. కొంతమందికి అయితే అసలు కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కూడా తెలియదు. ఇలా ప్రజలందరూ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలన్నిటిపై హెవీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ ఒక నెలలోనే విపరీతంగా పెరిగాయి. దీనివల్ల ఆ కంపెనీల యొక్క వాల్యుయేషన్ కూడా పెరిగింది. అందువల్ల ఆ కంపెనీల యొక్క ఓనర్స్ రాత్రికి రాత్రే మిలియనీర్స్ అయిపోయారు. ఇది చూసిన మిగతా ప్రజలందరూ కూడా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ టైంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ చాలా తక్కువ. అందుకే జనాలందరూ ఫిక్స్డ్ డిపాజిట్లు వదిలేసి ఈ .com కంపెనీలపై హెవీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా జనాలందరూ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై హెవీగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏవైతే స్టార్టప్ కంపెనీలు ఉంటాయో వాటికి వాళ్ళ ప్రోడక్ట్ అనేది తయారు చేయకముందే ఫండింగ్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ అనేది స్టార్టప్ కంపెనీ. సో ఓలా తమ ప్రొడక్ట్ అయిన ఎలక్ట్రికల్ స్కూటీని రెడీ చేసి మార్కెట్లోకి లాంచ్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్ని చూసి ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగి ఓలాలో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈ .com బబుల్ టైం పీరియడ్లో స్టార్టప్ కంపెనీలకు తమ ప్రొడక్ట్ ఏంటో లాంచ్ చేయకముందే హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అయితే ఇంతమంది జనాలు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఆ కంపెనీల యొక్క వాల్యుయేషన్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అని ఎవరికీ తెలియదు. అది కాకుండా ఎవరో ఒకరు వెబ్సైట్ తయారు చేయడం, వాటికి .com అని పేరు పెట్టి ఇన్వెస్టర్ల దగ్గర నుండి ఫండ్స్ని రేజ్ చేయడం చేసేవాళ్ళు. ఆ కాలంలో ఫండ్స్ని రేజ్ చేయడం చాలా ఈజీగా ఉండేది. బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ బూమ్పై ప్రజల్లో నమ్మకం అంతలా ఉండేది. చాలా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి IPO ద్వారా వచ్చి ప్రజల నుండి చాలా డబ్బులు రైజ్ చేసేవి. ఈ IPOల వరద ఎలా ఉండేదంటే కేవలం 1999లోనే 450 కంపెనీలు IPOల ద్వారా లిస్టింగ్లోకి వచ్చాయి. అందులో 150 కంపెనీలు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలే. ప్రజలకు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఫ్యూచర్లో ఇవి మంచి ప్రాఫిట్స్ సాధిస్తాయని అనుకున్నారు. అయితే స్టార్టప్ కంపెనీలకు వాటికి అవసరమయ్యే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ప్రజలందరూ ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చేవి. కానీ ఆ డబ్బుని వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఆ కంపెనీ ఓనర్లు డబ్బులు ఖర్చు చేయడం స్టార్ట్ చేశారు. ఆ డబ్బులతో ఫారిన్ ట్రిప్స్, రిసార్ట్స్, బీచ్లలో ఎంజాయ్ చేస్తూ వృధా చేసేవారు.
అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పట్లో ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేయడం ఒక హోదాగా భావించేవాళ్ళు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. కానీ ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారు మాత్రం ఎంత క్రిటిసైజ్ చేసినా కూడా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే అతనికి ఇంటర్నెట్ కంపెనీల బిజినెస్ మోడల్ అర్థమయ్యేది కాదు. దీంతో అతను వేరే సెక్టార్లో మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలపై ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అయితే ప్రజలందరూ మాత్రం ఈ .com బూమ్లో ఇష్టం వచ్చిన ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాటికి సరైన బిజినెస్ మోడల్ కూడా ఉండేది కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ప్రజలందరూ ఇన్వెస్ట్ చేసిన ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలన్నీ సరైన గ్రోత్ చూపించలేకపోయాయి. ఎందుకంటే కంపెనీలన్నీ వచ్చిన డబ్బుతో భారీగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, లగ్జరీ ఆఫీసెస్ కట్టుకోవడం వల్ల కంపెనీస్కి వచ్చే రెవెన్యూలో గ్రోత్ కనిపించలేదు. చివరికి ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలన్నీ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోకపోవడంతో 1999 2000 సంవత్సరం మధ్యలో నుండి .com బబుల్ బర్స్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా కంపెనీలన్నీ అతి దారుణంగా పడిపోయాయి. అందులో Pets.com కంపెనీ ఏకంగా దివాలా తీసింది. దీనికి మొదట్లో భారీగా ఫండింగ్ వచ్చింది. ప్రజలందరూ ఎక్కువగా ఈ కంపెనీ పైనే ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇన్ఫోసిక్ అనే కంపెనీ కూడా దివాలా తీసింది. ఒకప్పుడు దీని వాల్యూ $7 బిలియన్ వరకు ఉండేది. ఇలా చాలా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలన్నీ దివాలా తీశాయి. ఇలా ఈ కంపెనీలన్నీ దివాలా తీసేసరికి జనాలందరూ భయపడి ఆ కంపెనీలలో ఉన్న షేర్లన్నిటినీ అమ్మేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కంపెనీల షేర్లన్నీ మరింత వేగంగా పడిపోయాయి. 2000 సంవత్సరం నుండి 2002 వరకు ఈ 2 సంవత్సరాలలో .com బబుల్ అనేది బర్స్ట్ అయింది. ఆఖరికి అమెజాన్, ఈబే యొక్క షేర్లు కూడా చాలా దారుణంగా పడిపోయాయి. స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ దొరకక చాలా స్టార్టప్లన్నీ మూతపడ్డాయి. ఈ .com బబుల్ వల్ల దారుణంగా పడిపోయిన స్టాక్ మార్కెట్ వల్ల జనాలందరూ తమ డబ్బులను కోల్పోయారు. అంతేకాకుండా దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అదే టైంకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ US వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేశాడు. దీనివల్ల స్టాక్ మార్కెట్ మరింత పడిపోయింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి స్టాక్ మార్కెట్ ఎంతలా పడిందో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే సాఫ్ట్ బ్యాంక్ యొక్క వాల్యుయేషన్ $200 బిలియన్ ఉండేది. సాఫ్ట్ బ్యాంక్ యొక్క ఫౌండర్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా ఉండేవాడు. కానీ .com బబుల్ క్రాష్ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ యొక్క వాల్యుయేషన్ 99% పడిపోయింది. ఈ .com బూమ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన ప్రజలందరూ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, ఫండమెంటల్స్ చూడకుండా ఇన్వెస్ట్ చేశారు. కనీసం బేసిక్ మెట్రిక్స్ అయిన ప్రైస్, ప్రాఫిట్, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇవేవి చూడకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల తమ కష్టార్జితాన్ని భారీగా కోల్పోయారు. ఈ స్టాక్ మార్కెట్ క్రాష్కి .com బబుల్ అని పేరు ఎలా వచ్చిందంటే చాలా వరకు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీలన్నీ తమ కంపెనీ యొక్క పేర్ల చివరన, అలాగే తమ వెబ్సైట్ పేర్ల యొక్క చివరన .com అని పెట్టేవి. అందుకే ఈ స్టాక్ మార్కెట్ క్రాష్కి .com బబుల్ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, ఇది .com బబుల్ యొక్క కంప్లీట్ స్టోరీ. ప్రపంచంలో జరిగిన మరిన్ని ఆర్థిక పతనాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.